శివయ్య శివయ్య అనుకుని కన్నప్ప సినిమాకి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ అయ్యేలోపు పెద్ద కన్నమే పడింది. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. మోస్ట్లీ డైరెక్టర్ పెట్టాల్సిన టెర్రిఫిక్ స్టఫ్ అంతా ఫస్ట్ హాఫ్లోనే నింపేశారు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అవసరం లేని పాటలు, అనవసరమైన ఫైట్లతో ఫస్ట్ హాఫ్ మొత్తం నింపేశారు. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే రన్ అవుతుంది. చెప్పాలి అనుకున్న మెయిన్ కోర్ పాయింట్, తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అనే ఈ పాయింట్ని 3 hours రన్ టైం ఉన్న ఈ మూవీలో 20 minutes ఆర్ 30 minutes మాత్రమే చూపించారు. ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మూవీకి ఇదే అని చెప్పాలి. ఎందుకంటే మూవీలో తీసుకున్న కోర్ పాయింట్ మీదే ఎమోషన్స్ అన్నీ రన్ అవుతాయి. అటువంటిది ఆ పోర్షన్ని తక్కువ పెట్టి అనవసరమైన ఫైట్ సీక్వెన్సెస్, అనవసరమైన సన్నివేశాలతో మూవీ మొత్తం నింపేసి 3 hours రన్ టైం అవసరమా చెప్పండి. ఆ మూవీలో ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మోహన్ లాల్ గారికి రాసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా రాశారు. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ద మూవీ ఏంటంటే మ్యూజిక్, సాంగ్స్ అండ్ బీజిఎం అయితే అదర్ కొట్టేశారు. ఎవరో స్టీఫెన్ అంట, చాలా బాగా కొట్టారు మ్యూజిక్ అయితే. విష్ణు అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఆర్టిఫిషియల్గా అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడైతే తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత ఎమోషనల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అంటే క్లైమాక్స్లో ఆ 30 minutes పోర్షన్ అయితే మంచు అన్న ఎరగదీశాడని చెప్పుకోవచ్చు. నిజంగా అక్షయ్ కుమార్ గారు, శరత్ కుమార్ గారు, కాజల్ వీళ్ళ రోల్స్కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే రన్ టైం 3 hours అనేది నో నీడ్. అసలు 2 hours క్రిస్ప్గా ఎడిట్ చేస్తుంటే మోర్ ఎంగేజింగ్గా ఉండేది నాకు తెలిసి. సెకండ్ మైనస్ వచ్చేసి ఆర్టిఫిషియాలిటీ. పెద్దవాళ్ళందరూ చూడడానికి ఇష్టపడే ఇటువంటి మూవీలో ఆర్టిఫిషియల్ వెపన్స్, ఫైట్స్, ఆ లొకేషన్స్ అస్సలు ఎక్కువ వాళ్ళకైతే. మోడర్న్గా తీయాలి అనే డైరెక్టర్కి డ్రీమో, లేకపోతే ఈ కాలం జనాలకి మోడర్న్గా తీస్తే నచ్చుతుందనే ఆలోచన నాకైతే తెలియదు. మూవీలో అయితే న్యాచురాలిటీ బాగా మిస్ అయింది. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, అప్పుడెప్పుడో మనం పుట్టక ముందు రిలీజ్ అయిన కన్నప్పను మనం ఎలానో చూడలేదు. ఇప్పుడైనా చూసి ఆ కన్నప్ప స్టోరీని తెలుసుకోవాలి అనుకుంటే మరీ డెప్త్గా కాదు, పైన మెయిన్ కోర్ పాయింట్ అయినా తెలుస్తుంది కదా, సో ఒక లుక్ వేయచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ కన్నప్ప మూవీ. వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ 1 subscriber ఫ్రమ్ దిస్ వీడియో. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు. ప్లీజ్ గాయస్, ప్లీజ్ ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.